అందరికీ నమస్కారం. ఫకీర్ 4లో 4వ ఎపిసోడ్కి స్వాగతం. సెషన్ మొదలు పెట్టుకోబోయే ముందు బాబా వారి యొక్క దివ్య చైతన్యంతో అనుసంధానమై స్టార్ట్ చేసుకుందాం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఓం సాయిరామ్. బాబా ముందు సెషన్లో ఏం చెప్తూ ఉన్నారు? రుద్ర బాబా ఇద్దరూ కలిసి పర్వతంలో ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది గిల్ట్, యాంగర్తో బాధపడుతూ ఉన్నారు, పోరాడుతూ ఉన్నారు అనేసి వాళ్ళకి కనపడుతుంది. అప్పుడు బాబా ఏం చెప్తారంటే, ఆత్మవిచారణ చేసుకుంటూ ఉన్నప్పుడు, మనల్ని మనం గమనించుకుంటూ ఉన్నప్పుడు, మనం చేసిన తప్పులు, మాట్లాడిన పొరపాట్లు అన్నీ కూడా బయటకు వస్తాయి, మనకే తెలుస్తూ ఉంటాయి. అప్పుడు కొంతమంది తమ మీద తామే ఒక ఏహ్య భావాన్ని పెంచుకుంటారు. వాళ్ళు ఒక తప్పు చేశాము అనే అపరాధ భావన అనేది వాళ్ళల్లో మొదలయ్యి డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. బాబా ఏం చెప్తున్నారు? ఇలాగా తమ పొరపాట్లు, లోపాలు చూసుకొని తమను తాము ఎవ్వరూ కఠినంగా శిక్షించుకోవడము, నిందించుకోవటము, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అలాంటిది చెయ్యకూడదు. అలా చెయ్యకుండా లోపాలతో సహా మీ స్వభావాన్ని మీరు అంగీకరించాలి. మీరంటే మీకు ప్రేమ ఉండాలి, మిమ్మల్ని మీరు అంగీకరించాలి. విఘ్నతతో సరైన దిశగా ఆలోచిస్తూ ఒకసారి ఒక తప్పు చేశాము అంటే ఇంకోసారి అలాంటి సిచ్యువేషనే వచ్చినప్పుడు మళ్ళీ అదే తప్పు జరగకుండా ఎలాంటి బుద్ధితో చేశాము, ఎలాంటి తప్పు చేశాము అనేవన్నీ కూడా గమనించుకొని ఫిక్స్ చేసుకోవటానికి ప్రయత్నం జరగాలి. అది ముఖ్యంగా మనలో రావాల్సిన చేంజ్. తప్పులు తెలుసుకొని వాటి నుంచి నేర్చుకుని ముందుకు వెళ్ళటం. తప్పులు అందరూ చేస్తారు, అది జ్ఞానం లేకముందు. ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్న తర్వాత ఒక సిచ్యువేషన్ వచ్చింది అంటే ఇక్కడ మనం ఇలా ఆలోచించవచ్చా లేదా అనేది మనం కాస్త స్లో డౌన్ అయ్యి ఆలోచించాలి. తర్వాత మనకు ఒక ఫ్రీ చాయిస్ అనేది, ఫ్రీ విల్ అనేది ఉంది. మనకు బాబా చెప్పారు, అదొక ఆయుధం మన చేతిలో అని. ఏ విషయంలో అయినా కూడా మనకు ఫ్రీ విల్ అనేది వర్తిస్తుంది. మనం ఒక ఆలోచన చెయ్యాలా వద్దా, ఒక పని చెయ్యాలా వద్దా, ఒక మాట మాట్లాడాలా వద్దా అనేది మన కంట్రోల్లోనే ఉంటుంది. మనకు ఒక చాయిస్ ఉంది, దాన్ని సరైన మార్గంలో ఉపయోగించుకోవాలి. ఆధ్యాత్మిక మార్గంలో ఉండి అన్నీ తెలుసుకుంటూ కూడా మళ్ళీ మళ్ళీ తప్పులే చేస్తున్నట్టయితే, ఫిక్స్ చేసుకోవటానికి ప్రయత్నించకపోతే మీరు మరింత కర్మని పోగు చేసుకుంటారు అనేసి చెప్తున్నారు బాబా. ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వీక్ మైండ్, లో ఎనర్జీతో ఉన్నామంటే, లో ఎనర్జీ ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలతో, ఒకరిని నిందిస్తూ, తప్పుడు భావాలతో, డిప్రెషన్లో కానీ, దుఃఖంలో, కోపంలో, అసహ్య భావము, ఈ అరిషడ్ వర్గాల్లో ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి ఎనర్జీ లోగా ఉంటుంది. అలాంటి వాళ్ళనే డార్క్ ఎనర్జీస్ పట్టుకుంటాయి. కాబట్టి అలాంటి వాటి నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలన్నారు బాబా? నామస్మరణ, ధ్యానము, సంపూర్ణ శరణాగతి చేయాలి. అలాంటి వాళ్ళని ఏ డార్క్ ఎనర్జీస్ కూడా ఏమీ చేయలేవు అనేసి చెప్పారు. తర్వాత మనం గమనించుకున్నప్పుడు మనలోని వీక్నెసెస్ మనకు తెలుస్తాయి. తెలుసుకున్నప్పుడు వాటిని ఓవర్కమ్ చేయాలంటే మనము రియలిస్టిక్ గోల్స్ సెట్ చేసుకోవాలి. రేపట్లో లేదా ఒక 2 రోజుల్లో నేను మారిపోతాను అన్నట్టుగా కాకుండా మెల్లమెల్లగా బాబా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. రోజుకు ఒక 100 సార్లు కోప్పడేవాడు రేపటికల్లా నేను మారిపోతాను అనేసి అంటే అది అవ్వదు. అది మనల్ని మనం ఇబ్బంది పెట్టుకున్నట్టుగా అవుతుంది. సో అలా కాకుండా నిన్న 100 సార్లు కోప్పడ్డాను అంటే ఈరోజు నేను 90 సార్లే కోప్పడతాను. ఒక 10 సార్లు నేను కంట్రోల్ చేసుకోవటానికి ట్రై చేస్తాను, అవేర్గా ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ డేకి 80, 70 అలా తగ్గించుకుంటూ పూర్తిగా కోపము 1-2 సార్లకు మాత్రమే పరిమితం అయ్యేలాగా ఆ స్టేజ్కి చేరుకోవాలి. అంటే రియలిస్టిక్ గోల్స్ సెట్ చేసుకోమనేసి చెప్తూ ఉన్నారు. ఇంకా బాబా ఈరోజు ఎక్కడికి వెళ్ళబోతున్నారు, ఏం చెప్పబోతున్నారో చూద్దాం. మళ్ళీ వారు పర్వతం పైకి వెళ్ళారు. మరో గ్రామం. ఆ గ్రామంలో ప్రత్యేకంగా ఏమీ లేదు.
కానీ గాలిలో ఒక వింత శక్తి ఉంది. అందరూ భూమిని దున్నుతున్నారు. కొందరు తమ ముఖాలపై చిరునవ్వుతో పనిచేస్తున్నారు. మరికొంతమంది కోపంతో, ఆందోళనతో, మరికొంతమంది భయంతో, కొంతమంది వేదనతో, ఇలా అందరూ ఒకే పని చేస్తున్నా వారి భావాలు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మాత్రం భిన్నంగా ఉన్నాయి. చూసినట్లయితే అప్పటికే చాలామంది ఆసక్తి కోల్పోయారు. మరికొందరు ఆ పనిని అసాధ్యమని భావించారు. కొంతమంది మాత్రం ప్రశాంతంగా ఏదో నిరూపించుకోవాలి అనేది ఏమీ లేకుండా వారి పని వాళ్ళు చేస్తున్నా, మరికొంతమంది ఏమో అత్యుత్సాహంతో, అగ్రెసివ్గా, దూకుడుగా చేస్తూ ఉన్నారు వాళ్ళ పని. కానీ అలాంటి పని, అంత ఆతృతతో చేసే పని అదే వేగంతో ఎక్కువసేపు కొనసాగదు అంటున్నారు బాబా. అంటే ఆరంభ శూరత్వం అనమాట. ఇంకా మేమేదో చేసేస్తామని తర్వాత అలా చెప్పబడిపోతారు. చాలామంది దున్నుతున్నారు, కానీ వాళ్ళ మనస్సు మాత్రం మరెక్కడో ఉంది. అక్కడ కనిపించే ప్రతి వ్యక్తి యొక్క మనస్థితి రుద్రాకు, బాబాకు అన్నీ తెరచిన పుస్తకంలాగా కనపడుతూ ఉన్నాయి. వాళ్ళ అంతర్గత స్థితి కూడా బాహ్యంగా ప్రదర్శించబడుతోంది. రుద్ర తమ పనిని ప్రశాంతంగా చేసే వాళ్లతో కాసేపు సమయం గడిపాడు. వారు విశ్రమించినప్పుడు అతను కూడా వాళ్లతో కూర్చుని వాళ్లతో పాటే కాసేపు స్పెండ్ చేశాడు. అక్కడ ఉన్న వాళ్ళెవరూ కూడా పెద్ద సంపన్నులు కారు, దరిద్రులు కారు. అందరిది సమానత్వపు స్థితి. కానీ వాళ్లను వేరు చేసేది ఏంటి అంటే, ఎవరు వాళ్ళ లైఫ్ని, వాళ్ళ రోజుని, వాళ్ళ డేని ఏ ఆలోచనలతో ఎలా సాగిస్తున్నారు అనేదే వాళ్ళ మధ్య తేడా. అంతే తప్ప వాళ్ళ స్థితుల్లో కాదు. అది అంతా కూడా ప్రతి వ్యక్తిని బట్టి మారుతుంది. కంగారుగా కనిపించే వాళ్ళల్లో అలాగే ఓడిపోయినట్లుగా వేదనతో, గిల్ట్తో, కోపంతో, అలా నెగిటివ్ ఎమోషన్స్ ఎవరిలో అయితే ఉన్నాయో వాళ్ళ దగ్గరికి బాబా వెళ్తూ ఉన్నారు, వాళ్ళలోకి వెళుతూ ఉన్నారు. అలాగా బాబా వెళ్ళటం వల్ల వారి ఆరా ప్రభావం, వారి ఎనర్జీ వల్ల ఎక్స్పోజ్ అయినందువల్ల వారి ఎనర్జీకి కొంతమంది మంచిగా మారారు. వాళ్ళ మనస్సు ప్రశాంతంగా మారింది. చక్కగా పని చేసుకుంటూ ఉన్నారు ప్రశాంతతతో. మరికొంతమందికి మాత్రం ఇంకా నిరాశకే గురయ్యారు, కోపంతోనే ఉన్నారు. బాబా కూడా వాళ్ళ యొక్క స్థితిని ఉపశమింప చేయలేకపోయారు. రుద్ర గ్రామంలో నడిచాడు. అక్కడ అందరి ఆలోచనలని గమనిస్తూ ఉన్నాడు. పిల్లల నుంచి వృద్ధుల దాకా అందరినీ చదవగలుగుతూ ఉన్నాడు రుద్ర. వాళ్ళల్లో చాలామందికి ఈ నిరాశ, కోపము, గిల్ట్ వీటితో మునిగిపోయి ఉన్నారు కొంతమంది. వాళ్ళని చూసి అతనికి చాలా బాధేస్తుంది. వీళ్ళంతా ఇలా కాకుండా కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని అనిపించి చెప్పాలి అనుకున్నాడు. కానీ అది పెద్దగా ఉపయోగమో అనిపించలేదు. వాళ్ళంతా మారడానికి పెద్దగా సిద్ధంగా లేరు. వాటిల్లో అంత మునిగిపోయి ఉన్నారు. వాళ్ళు ఏది వినటానికి సిద్ధంగా లేరు. బాబా కూడా చాలామందికి ఏమీ చేయలేకపోయారు కాబట్టి నేను కూడా ట్రై చేయడం వేస్ట్ అన్నట్టుగా రుద్ర అనుకున్నాడు. ఆ ఊళ్ళో అందరూ కూడా మారాలి అనే మంచి భావం ఉన్నవాళ్లే. కానీ కొంతమందికి ఆ మార్పు పెద్ద కొండలాగా కనిపిస్తోంది. ఏదో 1-2 విషయాలు మార్చుకోవడం అంటే ఈజీ. కానీ వాళ్ళల్లో చాలా విషయాలు మార్చుకోవాల్సి ఉన్నాయనుకోండి, అది వాళ్ళకి అమ్మో ఇంత మారాలా, అది అయ్యేది కాదులే అన్నట్టుగా వాళ్ళు భయపడుతూ ఉన్నారు. తొందరగా మార్పుకు సిద్ధంగా లేరు. వారు ఇంకా ఆ చీకటి శూన్యంలోకే లోతుగా మునిగిపోయారు. కానీ కొంతమందికి మాత్రం స్వీయ పరిణామ ప్రక్రియ అంటే సెల్ఫ్ ఇవాల్వ్మెంట్ అనేది జరిగింది బాబా వాళ్ళలో వెళ్ళి వచ్చినందుకు. దానివల్ల వాళ్ళల్లో ఒక మెరుపు కనిపిస్తోంది. వాళ్ళంతా కూడా తమ రోజువారీ కార్యాలని ప్రశాంతంగా పూర్తి చేసి నెమ్మదిగా వాళ్ళ మార్గంలో ముందుకెళ్లారు. వాళ్ళకి గమ్యం అనేది తెలుసు, ఒక క్లారిటీ అనేది వచ్చేసింది. కాబట్టి వాళ్ళు చేసే పని ఏమీ మారకపోయినా, అంటే సేమ్ పనే, ఎంత కఠినమైనదో అంతే పనే, కానీ ముందు వాళ్ళకి అది చాలా భారంగా అనిపించినది ఇప్పుడు మాత్రం వాళ్ళ మానసిక స్థితి చేంజ్ అవ్వటంతో ఆ నిరాశాభావం నుంచి ఉపశమనం కలిగి వాళ్ళల్లో మేము చెయ్యగలము, ఇది ఏముంది ఈజీగా అనే భావన మొదలైందంటే వాళ్ళు
ద వే దే లుక్ అట్ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక డిప్రెషన్లో ఉన్న వ్యక్తి చూసేది, తీసుకునేది దాన్ని, ప్రశాంతంగా ఉన్న వ్యక్తి దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటాడు అనేది డిఫరెన్స్ ఉంటుంది. అలాగా వీళ్ళల్లో ఒక ఆశాభావం అనేది ఉంది. వాళ్ళలోని ప్రశాంతతా భావం అసాధ్యమైన దాన్ని కూడా సుసాధ్యమయ్యేలాగా చేసింది. అందుకే ప్రశాంతంగా ఉండటం చాలా ఇంపార్టెంట్ అనేది చెప్తూ ఉన్నారు ఇక్కడ బాబా. రుద్రాకు మనస్సు నియంత్రణ యొక్క ప్రాముఖ్యత తెలుసు. టేక్ 1 స్టెప్ అట్ ఎ టైం, అలాగే 1 బ్రెత్ అట్ ఎ టైం. ఒకేసారి కింద మెట్టు మీద నుంచి పై మెట్టు దాకా నేను కాలు పెడతాను అంటే అవ్వదు కదా, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్ళాలి. అలాగే మెల్లగా టేక్ 1 స్టెప్ అట్ ఎ టైం, మెల్లగా చేస్తూ నేర్చుకుంటూ వెళ్ళాలి అనేది తనకు అర్థమయ్యింది. కామ్గా మనశ్శాంతితో ఉన్నప్పుడు, ప్రశాంతతతో కూడిన మనశ్శాంతి బ్యాలెన్స్డ్గా ఉండి ప్రతి క్షణాన్ని ఎలా అంగీకరించాలో లేదా ఎలా పోరాడాలో అనేది నిర్ణయిస్తుంది. ఒక టోల్ బూత్ ఉంది, టోల్ కట్టే మనం ఆ రోడ్డు మీద ముందుకు వెళ్ళాలనుకోండి, టోల్ కడతామా, కట్టి చక్కగా ముందుకు వెళ్ళిపోయి మన పని చేసుకుంటామా, లేదా నేను టోల్ కట్టను, ఈ రోడ్డు నేను దాటి వెళ్తాను కానీ టోల్ కట్టను అనేసి గొడవ వేసుకుని అక్కడే కూర్చుంటామా? మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ప్రశాంతంగా ఉన్నవాళ్ళు ఈ గొడవంతా ఎందుకు, కట్టేస్తే పోయింది, ఇది ఎలాగో తప్పదు అనేసి కట్టేసి వెళ్ళిపోతారు. మూర్ఖంగా ఉన్నవాళ్ళు అలాగే దాంతో పోరాడుతూ ఉంటారు. ఇక్కడ ప్రశాంతంగా మనస్థితి అనేది ఉంది అంటే సరైన పని అంటే ఏం చెయ్యాలి మనము, ఏది చెయ్యకూడదు, ఏది అంగీకరించాలి, దేంతో ఫైట్ చేయాలి అనేది మనకే ఒక ఐడియా అనేది వస్తుంది. ప్రతి క్షణం ప్రశాంతంగా ఉంటే అది మనిషిలో నిశ్చలత్వాన్ని కలిగించి ఆ వ్యక్తిని నెమ్మదిగా పైకి ఎదగటానికి, సెంటర్డ్గా ఉండటానికి వీలు కల్పిస్తుంది. జీవితాన్ని అన్ని ఒడిదుడుకులతో పాటుగా అంగీకరించగలిగేలా చేస్తుంది. ఈ సెంటర్డ్నెస్ అంటే ఏమిటి అంటే మన లోపల అంతా ఇంకా లోపలే, బయటకి వెళ్ళట్లేదు మన ఆలోచనలు. ఒక స్టిల్నెస్, ఏదైనా చూస్తున్నా, పని చేస్తున్నా కామ్ స్టేట్ ఆఫ్ మైండ్, స్థిమితంగా ఉండి ఎలాంటి స్పందన లేదు అంటే వాచ్ఫుల్ స్టేట్లో ఒక సాక్షిగా అన్నీ గమనిస్తూ ఉన్నాం. ప్రాణశక్తి అంతా కూడా సుషుమ్నా నాడిలో ఉంది. 6 చక్రాల్లో నిలిపి సుషుమ్నాలో ఉంచి బయటకు ఎలాంటి భావోద్వేగము లేకుండా ఈ సుషుమ్నాలో ఎలా ఉంచాలి అంటే మనము చక్కగా ప్రశాంతంగా ఉన్నప్పుడు లేదా ధ్యాన సాధన, యోగము కానీ చేస్తూ ఉన్నప్పుడు మన మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఆ ఎనర్జీ ప్రవాహాన్ని గమనిస్తూ మన మనస్సుని స్థిరం చేసుకునే పద్ధతి. అది మనకు లాహిరి మహాశయుల బుక్లో చాలా అద్భుతంగా వివరిస్తారు. అలా ఉన్నప్పుడు బయటికి ఎలాంటి భావోద్వేగము ఉండదు. అంటే ఏ ఎగ్జైట్మెంటు ఉండదు. ఒకటి వచ్చింది అని ఎగ్జైట్మెంటు ఉండదు, ఒకటి దక్కలేదు అని దుఃఖము ఉండదు, డిప్రెషను ఉండదు. అన్నింటినీ సమభావనతో అంగీకరించే స్థితి. ఇవన్నీ రావాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి? మనస్సు ప్రశాంతం అవ్వాలి. ప్రశాంతం అవ్వాలంటే ఏం చేయాలి? అది నెక్స్ట్ మనకు బాబా చెప్తారు. తర్వాత ఒక్క క్షణంలో వాళ్ళు కాటేజ్కి తిరిగి వచ్చేశారు. రోజంతా రుద్ర ప్రజలను కలిశాడు. ఛానలింగ్ చేస్తాడు కదా, రుద్ర సహాయం కోసం ఛానలింగ్ చేయించుకోవటానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఛానలింగ్ చేస్తూ సాయంత్రానికి రుద్ర బాగా అలసిపోయాడు. కానీ అది మంచి అలసటే. నిజాయితీ, నిస్వార్థ సేవతో మాత్రమే వచ్చే మధురమైన అలసట. వారు రాత్రి సూప్ తాగారు. బాబా ప్రార్థన చేసి కాస్త మాట్లాడారు. రుద్ర రాత్రి కొంతసేపు ప్రార్థనలో గడిపాడు. కానీ ఎక్కువసేపు బాబాకు సేవ చేస్తూ, అంటే లెక్కలేనన్ని కప్పుల టీ మరియు చిల్లు తయారు చేస్తూ, ఆయన పాదాలకు మర్దన చేస్తూ, దీపాలకు నూనె ఒత్తులు సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకుంటూ గడిపేశాడు. తర్వాత 2 రోజులు బాబా మౌనంలో ఉన్నారు. రుద్ర మార్టిన్స్ వద్దకి భోజనానికి వెళ్ళాడు. రుద్ర మార్టిన్స్ హోటల్కి వెళ్తాడని మనం ముందు తెలుసుకున్నాం. అక్కడ అతను కాస్త తినేసి వెళ్ళిపోయాడు.
బాబా భౌతికంగా కాటేజ్‌లో లేనప్పుడు మాత్రమే అతను తాగేవాడు. బాబా కాటేజ్‌లో ఉండగా ఎప్పుడూ తాగేవాడు కాదు. వాస్తవానికి రుద్ర మద్యాన్ని ఎప్పుడూ మిస్ అవ్వలేదు. కావాలని కోరుకోనూ లేదు. బాబా కూడా అతనికి మద్యం తాగవద్దని లేదా అలవాటు చేసుకోవద్దని ఎప్పుడూ చెప్పలేదు. బాబా దృష్టి ఎల్లప్పుడూ ఎలా జీవించాలి లేదా ఎలా జీవించకూడదు, ఎలా ఆలోచించాలో లేదా ఎలా మాట్లాడాలో అనేదే. అంతేకాని ఏమి తినకూడదో ఏమి తాగకూడదు అనే దానిపై ఎప్పుడు బాబా దృష్టి పెట్టేవారు కాదు. ఆయన దృష్టి ఎప్పుడు అంతర్గతం. అది ఇది అనే భౌతికతలో చిక్కుకుపోయే బాహ్య విషయాలపై ఎప్పుడు వారు దృష్టి సారించేవారు కారు. ఆయన బోధన ఎంతో సరళం. ఎప్పుడు వర్తమాన స్థితిలో ఉండు. ఈ క్షణం ఇప్పుడు అంతే. ఎప్పుడో జరిగినవి తలుచుకుంటూ బాధపడవద్దు. జరగబోయే దాని గురించి భయమూ వద్దు. అంటే భవిష్యత్తు గురించి గతం గురించి ఆలోచించొద్దు. ప్రజెంట్ మూమెంట్లో ఉండు అనేసి చెప్తూ ఉన్నారు. మనకు ఫస్ట్ నుంచి బాబా అదే చెప్తూ వస్తున్నారు. 5 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద జరిగిన దాన్ని తలుచుకొని ఇప్పుడు మళ్ళీ బాధపడుతూ అంతా అనవసరము, మీరు ముందుకు వెళ్ళలేరు అలా ఉంటే అనేసి చెప్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా రియాక్ట్ అవ్వద్దు. డోంట్ లెట్ యువర్ రియాక్షన్ గైడ్ యూ ఈవెన్ ఫర్ ఎ సెకండ్. ప్రోయాక్టివ్గా ఉండండి, రియాక్టివ్గా ఉండొద్దు. అంటే ఒకరు ఏమంటున్నారో అని కాకుండా ఎందుకు చెప్తున్నారో గమనించాలి, జాగ్రత్తగా ఉండాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటారు కదా మన పెద్దలు, అలా ఉండొద్దు అనేసి చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక ఎగ్జామ్కి వెళ్తూ ఉన్నాము, అప్పుడు ఏం చేయాలి? ముందే చక్కగా చదువుకుని ప్రిపేర్ అవ్వాలి. అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్లో మంచిగా రాయటానికి సిద్ధంగా ఉండాలి. అంటే మన ప్రిపరేషన్ అనేది మంచిగా ఉండాలి. దాన్ని ప్రోయాక్టివ్ అంటారు. అలా కాకుండా ఏది చదువుకోకుండా ఎగ్జామ్కి వెళ్ళి అయ్యో నాకు ఏమీ తెలియలేదు, నాకు అన్నీ తెలియనివే వచ్చాయి అనేసి గోల చేశారనుకోండి, ఏమీ ఉపయోగం లేదు. రియాక్టివ్గా ఉండడం అంటే అలాగా. ప్రోయాక్టివ్గా ఉండండి, రియాక్టివ్గా ఉండొద్దు. జాగ్రత్తగా ఉండండి. అంటే మన మాట కానీ ఆలోచన కానీ పని కానీ మనము ముందే చక్కగా గమనించుకోవాలి. అది అయిపోయిన తర్వాత తప్పు చేశామే అని బాధపడకూడదు. మనకు గత అధ్యాయంలో అదే కదా చెప్పారు. వాళ్ళు అందరూ అపరాధ భావనతో నిండిపోయారు. అంటే తప్పు చేసి ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు. కాబట్టి అలా ఉండొద్దు. ముందే జాగ్రత్తగా ఉండండి, ఆలోచనలని గమనించుకోమని చెప్తూ ఉన్నారు. జరిగిపోయాక ఎలా ఫిక్స్ చేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉండటం కంటే జరగకుండా జాగ్రత్త పడటం మేలు. అది మాటైనా పనైనా. అపవాదులు పుట్టించడం అంటే ఒకరి గురించి చెడుగా మాట్లాడటము, ప్రచారం చేయటము కంటే మౌనంగా ఉండు, ఉదారంగా ఉండు, నిస్వార్థంగా ఉండు. ఏమీ లేకపోతే కేవలం అలా ఉండు అంతే. జస్ట్ అలా సాక్షిగా గమనిస్తూ ఉండాలి. ప్రతిదానికి మన డైలాగ్ ఉండాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడుతున్నారు అని తెలిసినప్పుడు, లేదా నువ్వు నమ్మిన వాళ్ళే నీ నమ్మకాన్ని వమ్ము చేసినప్పుడు, లేదా నీ శ్రేయోభిలాషి అనుకున్న వారే నీ వెనక గోతులు తవ్వుతున్నారని తెలిసినప్పుడు ఇది చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు బాబా అంటారు, ఇలాంటి పరిస్థితుల్లోనే సెంటర్డ్గా ఉండటం చాలా ముఖ్యం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. అంతా నీకు అనుకూలంగా ఉన్నప్పుడు సెంటర్డ్గా ఉండటం సులభం. కానీ దాన్ని ఆ సెంటర్డ్నెస్ అనరు. అది ఎలా ఉంటుందంటే జస్ట్ అలా కూర్చుని సూర్యకిరణాలని మీద పడేలాగా అలా కూర్చుని రిలాక్స్ అవుతూ ఎంజాయ్ చేయటం లాంటిది. అది కాదు. అన్నీ మనకు అనుకూలంగా ఉన్నప్పుడు నేను చాలా మంచి స్థితిలో ఉన్నాను, నేను చాలా మెచ్యూర్డ్, చక్కగా అర్థం చేసుకుంటాను, ఏదైనా నేను భరించగలను, సహించగలను అని మాటలు చెప్పడము అది కాదు. నీకు పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కూడా నీలో ఉండే ప్రతి కణము ఒంటరిగా ఉండాలి, నాకు ఎవ్వరూ వద్దు అని పరితపిస్తూ నీలో నువ్వు ఉండాలని అనుకున్నప్పుడు కూడా నీతో నువ్వు ఉంటూ మౌనంగా స్ట్రాంగ్గా ఉంటూ కంట్రోల్లో ఉంటూ అట్ ద సేమ్ టైం
ఈ ప్రపంచంలో భాగంగా ఉండాలి అనేసి చెప్తున్నారు బాబా. అంటే ఇతరుల నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీ మిమ్మల్ని ఏ రకంగా ప్రభావితం చెయ్యకుండా ఒక నిర్మలమైన సమస్థితిలో ఉండాలి. ఎమోషన్స్ని సప్రెస్ చేసుకోవడం కాకుండా వాటిని కన్స్ట్రక్టివ్గా నిర్మాణాత్మకంగా మేనేజ్ చేసుకోవాలి. ఒకరు ఏదైనా అంటే మనం ఏమీ అనకూడదు కదా అనేసి ఇంకా తొక్కి పట్టేసుకుని లోపల కోపం పెంచేసుకోవడం కాదు. పాముని తలని తొక్కి పెడితే కాస్త వదలగానే లేచి కాటేస్తుంది. అలాగే మన మనస్సును కూడా తొక్కి పెట్టడం కాకుండా ఎలా మేనేజ్ చేసుకోవాలో నేర్చుకోవాలి. రియాక్ట్ అవ్వకుండా ప్రశాంతంగా రెస్పాండ్ అవ్వాలి. అది చేయటం అంత సులభం ఏమీ కాదు. మనకు జీవితంలో జరిగే ప్రతి ఒక్క సిచ్యుయేషన్లో కూడా ఎరుకతో ఉంటూ జాగ్రత్తగా మసలుకున్నప్పుడు అది అలవాటవుతుంది. ఒక సిచ్యుయేషన్లో మనం తప్పు చేసినప్పుడు నెక్స్ట్ ఇంకో సిచ్యుయేషన్లో గమనించుకుని జాగ్రత్తగా మసలుకోవాలి. ఈసారి ఎలా ఉండాలి అనేది మనకు మనమే చెప్పుకోవాలి. సెల్ఫ్ టాక్, అఫర్మేషన్స్ అట్లాంటివి దీనికి బాగా ఉపయోగపడతాయి. విజువలైజేషన్ కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటివన్నీ ఉపయోగించుకొని మనలో కాన్ఫిడెన్స్ని పెంచుకోవాలి, మన థాట్స్ని మేనేజ్ చేసుకోవాలి. ఇలాంటి వాటితో మన బ్రెయిన్ని మనమే రీవైర్ చేసేసుకోవచ్చు. మొదట్లో మనకి మనసు ఎదురు తిరుగుతుంది, ఇలా కాదు అంటుంది, లేదా సిల్లీగా అనిపిస్తుంది. కానీ ఎందుకంటే ఎప్పుడు అలాగ నెగిటివ్గా ఉండటం, తప్పుగా ప్రవర్తించడం అనేది అలవాటైపోయింది. మంచిగా మారాలి అంటే వాళ్లకు చేతకాని వాళ్ళలాగా అనిపిస్తుంది. కానీ పట్టుదలగా ప్రయత్నిస్తే ఇక ఆ కొత్త థాట్స్, కొత్త ప్యాటర్న్స్ అనేవి సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి ఆ పాత నెగిటివిటీని ఎరేస్ చేసేస్తాయి అన్నమాట. ఆటోమేటిక్గా మన రెస్పాన్సెస్ కూడా మారిపోతాయి. అప్పుడు నిన్ను నమ్మిన వాళ్ళు నిన్ను మోసం చేసినప్పుడు, చెడుగా మాట్లాడినప్పుడు అన్నీ బాబా చెప్తూ ఉన్నప్పుడు రుద్రాకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే తన గతం గుర్తొచ్చింది. తన స్నేహితురాలు స్నేహ తన పిల్లల్ని తన గురించి అగెయిన్స్ట్గా చెప్పి రుద్ర గురించి వాళ్ళని రుద్రకి దూరం చేసింది కదా. ఇవన్నీ గుర్తొచ్చి కాస్త మనసులో బాధ అనిపించింది. అయినా కూడా నవ్వుతూ కళ్ళల్లో నీళ్లతోనే బాబాకు, బాబా యు ఆర్ సో ఫన్నీ అంటూ అలా చెప్పేవాడు. అప్పుడు బాబా నవ్వుతూ సబ్ ఠీక్ హే బచ్చా, ఫికర్ మత్ కర్ అని చెప్పేవారు. బాబా, రుద్ర, బ్లాండీ, బాయ్, గర్ల్ అందరూ కూడా బీచ్ మీద నడకకి వెళ్ళారు. వారు తమ రాత్రి భోజనం పూర్తి చేశారు. బాబా తన చాయ్ మరియు చిల్లుం తాగి ఇప్పుడు వారు బీచ్ మీద నెమ్మదిగా నడిచారు. చంద్రుడు క్షీణిస్తున్నాడు కానీ ఇంకా ప్రకాశవంతంగానే ఉన్నాడు. ఆకాశం మేఘాలు లేకుండా స్పష్టంగా ఉంది. సముద్రం మెరుస్తోంది. అలలు తమ సంగీతం వినిపించాయి. కాసేపు వారు మౌనంగా నడిచారు. ఆపై బాబా ఆగి తడవకుండా ఉన్న ఇసుక మీద కూర్చున్నారు. బాయ్ అండ్ గర్ల్ చుట్టూ పరిగెత్తారు. బ్లాండీ బాబా మరియు రుద్ర పక్కన కూర్చుంది. అప్పుడు బాబా అంటూ ఉన్నారు, మొన్న రాత్రి నువ్వు మనస్సు గురించి ఒక ప్రశ్న అడిగావు. మనస్సు వ్యక్తిని వర్తమాన క్షణం నుంచి దూరం చేయటానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుంది. మరి దాని గురించి ఏం చేయాలి అని, అవునా అన్నారు. అవును బాబా అన్నాడు రుద్ర. బాబా చెప్తున్నారు, బేటా నువ్వు ఎవరైనా ఎల్లప్పుడూ గుర్తుంచుకో, నువ్వు మనసుతో పోరాడలేవు. అంటే రుద్రాకి కాదు, మనందరికీ చెప్తున్నారు బాబా. మీరు ఎవరైనా అంటున్నారు, అందుకే మీరు మనసుతో పోరాడలేరు. మనసుతో పోరాడటానికి ప్రయత్నించకూడదు. ఉదాహరణకు తీసుకుందాం. నేను ఒక బొగ్గు ముక్కను వేడి చేసి ఆ వేడి బొగ్గు నూనె అరచేతి మీద ఉంచాననుకో, నువ్వైనా లేదా ఎవరైనా ఏం చేస్తారు? లాజికల్గా చూస్తే ఆ వ్యక్తి వెంటనే ఆ బొగ్గును పడేసి దానికి దూరంగా జరుగుతాడు కదా. ఎవరు ఆ మండుతున్న బొగ్గు ముక్కను దృఢంగా చేతిలోనే పట్టుకుని ఉండలేరు. మన ఆలోచనలు కూడా మండుతున్న బొగ్గు లాంటివి. కానీ ఆశ్చర్యకరంగా
చాలామంది ప్రజలు ఆ మండుతున్న బొగ్గును దృఢంగా పట్టుకుని ఆ తర్వాత ఆ మండుతున్న బొగ్గు ముక్క వల్ల తాము కాలిపోయాము, గాయపడ్డాము అని ఫిర్యాదు చేస్తూ ఉంటారు. మండుతున్న బొగ్గు ముక్కల వంటి ఆలోచనలను వెంటనే వదిలించుకోవచ్చు, లేదా వాటిని అలాగే పట్టుకుని ఆ తర్వాత పరిణామాలను అంటే కాన్సిక్వెన్సెస్ని భరించవచ్చు. అంటే ఏమవుతుంది, కాలిపోతుంది. మన ఆలోచనలు కాలుతున్న బొగ్గు ముక్కల్లాంటివి అని చెప్తున్నారు బాబా. వాటిని అలాగే పట్టుకుని ఉంటారా, వదిలేస్తారా, మీ ఇష్టం. అసౌకర్యం లేదా నొప్పిని సృష్టించేది ఒక ఆలోచన లేదా మండుతున్న బొగ్గు కాదు, కానీ ఆ మండుతున్న బొగ్గును నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు అనేదే ఫలితాన్ని నిర్ణయిస్తుంది. వచ్చే ఆలోచనలని అలాగే కంటిన్యూ చేస్తూ వాటిని ఇంకా ఎగదోస్తూ పోతూ ఉన్నామా, లేదంటే అనవసరమైన ఆలోచనలు కదా అని అక్కడికి వదిలేస్తూ ఉన్నామా. బొగ్గును చేతిలో పట్టుకున్నప్పుడు కాలుతుందని వెంటనే విసిరేస్తాం. అలాగే అనవసరమైన ఆలోచనలు మనల్ని హర్ట్ చేస్తాయి, కాబట్టి వాటిని కూడా వదిలేయాలి అనేసి చెప్తున్నారు బాబా. ఇది వాస్తవంలో ఎంత సరళమో అంతే కష్టం. మండుతున్న బొగ్గు ముక్క అయినా ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చే ఆలోచన అయినా కూడా ఆ పరిస్థితికి మీరు ఎలా స్పందిస్తున్నారు, మీరు కాలిపోతారా లేదా ఆ పరిస్థితి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకుంటారా అనేదే నిర్ణయిస్తుంది. లాజికల్గా మండుతున్న బొగ్గును ఒక్క సెకండ్ కూడా ఎవరు పట్టుకోవాలని అనుకోరు, కాబట్టి ఆ ఆలోచనని మనము వదిలిపెట్టొచ్చు. మళ్ళీ ఆలోచనల వైపు మనం వెళ్లకుండా ఉండటానికి బాబా మనకు కొన్ని మార్గాలు సూచించారు. అవేమంటే, మనస్సును వేరే వైపు మళ్లించవచ్చు, లేదా మనస్సును ఆలోచన నుంచి దూరం చేయటానికి ఏదైనా ఒక మంత్ర జపం చేయవచ్చు, లేదా ఏదో ఒక అవసరమైన పని, ఏదో ఒక పనిలో తలమునకలయ్యేలాగా బిజీగా ఉంచుకున్నప్పుడు ఆ అనవసరంగా వస్తున్న ఆలోచనల నుంచి మనము డైవర్ట్ అయిపోతాము. ఇంకొకటి వర్తమాన క్షణంలోకి రావడం, అంటే ఈ మూమెంట్లోకి, ఈ క్షణం ఏం చేస్తున్నాం మనము గమనించవచ్చు. అట్ దిస్ ప్రజెంట్ మూమెంట్ మన ఇంద్రియాలు అంటే కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక ఈ ప్రస్తుత సెకండ్లో మనం ఏం చూస్తున్నాం, ఏది వినపడుతుంది, మన నోట్లో టేస్ట్ ఎలా ఉంది, మనకి ఏది స్మెల్ ఏదైనా అనిపిస్తుందా, లేదా మన స్కిన్కి టచ్ ఏదైనా ఎలా ఉంది అని ఒకేసారి అన్నీ మనం ఇలాగ గమనించినప్పుడు ప్రజెంట్ మూమెంట్లోకి వచ్చేస్తాం. ఇదొక ట్రిక్. బాబా జపమన్న చేయమంటున్నారు, లేదా శ్వాస గమనించమంటున్నారు, లేదా ఏదో ఒక పనిలో బిజీ అయిపోయి మనల్ని మనం మర్చిపోవాలి. ఇలాగా మనకి కొన్ని టిప్స్ ఇస్తూ ఉన్నారు బాబా. ఎందుకంటే మీరు ఆలోచించే ప్రతి ఆలోచన మీ మెదడుకు, మీ శరీరానికి సంకేతాలు అంటే సిగ్నల్స్ పంపిస్తుంది, ఎమోషన్స్ని ప్రేరేపిస్తుంది, అంటే భావోద్వేగాలను, ఎమోషన్స్ని ట్రిగ్గర్ చేస్తుంది. ఆ ఆలోచన అనేది, ఆ ఎమోషన్ అనేది మన మానసిక స్థితిని మలుస్తుంది. నిరంతరం ఒత్తిడి, భయం గురించి ఆలోచిస్తే మనలో చెడు హార్మోన్స్, కార్టిజాల్, అడ్రినలిన్ హార్మోన్స్ లాంటివి ప్రొడ్యూస్ చేస్తుంది. అడ్రినలిన్ మనము ఒక సర్వైవల్ మోడ్, ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లో ఉన్నప్పుడు మాత్రమే అవసరం. మనకు ఏదైనా ఒక డేంజర్ సిచ్యుయేషన్, ఒక పులి వచ్చిందనుకోండి, పారిపోతాము లేదా దాంతో పోరాడతాం, అంతే ఆప్షన్ ఉండేది. ఆ అడ్రినలిన్ రష్ అనేది అప్పుడు పనికొస్తుంది, కానీ అదే మన డిఫాల్ట్ మోడ్ అయిపోకూడదు. మనం ఎప్పుడు అదే స్థితిలో ఉండకూడదు. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, మన శక్తి అంతా హరించుకుపోతుంది, తర్వాత ఇమ్యూనిటీ కూడా వీక్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండటం మంచిది. మన ఆలోచనలని గమనించుకోవాలి, ఎలాంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి అనేది. ఆలోచన వచ్చిన క్షణంలోనే ఎరుకతో ఉంటే ఆ ఆలోచనను పక్కకు పడేసి స్వేచ్ఛగా హాయిగా ఉంటారు. అంటే బొగ్గు ముక్కని తగలకుండా పక్కన పడేసినట్టుగా. ఆలోచనలను నిర్వహించటానికంటే మేనేజ్ చేయటానికి ఇది ఒక తెలివైన మార్గం. ఇలా నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనసుకి అర్థమైపోతుంది మీరు దాని ఎర్రకు లొంగట్లేదని. మనసు ఏం ఎర్ర వేస్తోంది,
రకరకాల ఆలోచనలు క్రియేట్ చేస్తోంది. వాటికి లొంగిపోయారనుకోండి, మీరే గాయపడతారు, బాధపడతారు, వాటిల్లో చిక్కుకుపోతారు. కాబట్టి ఆ ఎర్రకు మీరు లొంగకుండా ఎక్కడికక్కడ ఆలోచనలు తుంచేస్తూ వచ్చేసారనుకోండి, వాటిని పట్టించుకోకుండా, అప్పుడు మనసుకి అర్థమైపోతుంది, వీడు నా ఎర్రకు లొంగట్లేదురా అనేసి అది తగ్గటం మొదలు పెడుతుంది. దాని యజమాని మనమా, మన యజమాని అదే అనేది దానికి అర్థమయ్యేలా చెయ్యాలి మనం. ఇది చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ. మనస్సు ఎప్పుడు కూడా మండుతున్న బొగ్గు ముక్కలను చేతిలో ఉంచడం ఆపదు. అంటే ఆలోచనలు అనేవి క్రియేట్ చేస్తూనే ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే అవేర్గా ఉండి బాబా చెప్పినట్టుగా ఆ ఆలోచనలను ఎదుర్కొంటామో, అంటే వాటిని వదిలేస్తామో, ఆలోచించకుండా అక్కడికి స్టాప్ చేసేస్తామో, అప్పుడు దాని తీవ్రత అంటే ఇంటెన్సిటీ, వ్యవధి, డ్యూరేషన్ ఇవన్నీ కూడా తగ్గిపోవడం మొదలవుతాయి. అంటే ఇంతకుముందు కంటిన్యూస్గా వచ్చే ఆలోచనలు ఇప్పుడు మనం ఆపుకోవడం వల్ల అవి స్టాప్ అయిపోతాయి. లేదా ఒక గంట సేపు అలాగే థింక్ చేస్తూ ఉండేవాళ్ళం, ఇప్పుడు కాస్త రియలైజ్ అయ్యి ఒక 10 మినిట్స్లోనే వాటిల్లో నుంచి బయటకు రావడం మనము అలవాటు చేసుకుంటూ ఉన్నాం. ఇలా ప్రతిసారి ఆలోచనలు వచ్చినప్పుడు కూడా మనము ఫిల్టర్ చేసుకోవాలి. నెగిటివ్గా ఉన్నాయా, పాజిటివ్గా ఉన్నాయా, ఆ ఆలోచన ఇప్పుడు అవసరమా లేదా, పూజ చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నాము, ఆ టైంలో ఏవో ఆలోచనలు వస్తాయి. మనకు అప్పుడు ధ్యాస ఎక్కడ ఉండాలి, మనం చేసే ధ్యానం మీదనో పూజ మీదో ఉండాలి. అప్పుడే మనం వాటిని గుర్తించి ఇప్పుడు అవసరం లేదు ఈ ఆలోచన అనేది కట్ చేసేసుకొని మళ్ళీ మన ధ్యాసని భగవంతుడి మీద పెట్టాము అంటే అప్పుడు మనస్సుని కంట్రోల్ చేయగలుగుతాం. మనస్సు దాని మాయలు ఆడకుండా మనం రోజుల తరబడి గడపవచ్చు దాన్ని కంట్రోల్ చేస్తూ. కానీ దానికి ఏం చేయాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. ఏది ఒక్క రోజులో అయితే రాదు. దాని ప్రయత్నం అది చేస్తూనే ఉంటుంది, ఆలోచనలని క్రియేట్ చేస్తూనే ఉంటుంది, మండుతున్న బొగ్గు ముక్కలు మన చేతిలో పెడుతూనే ఉంటుంది. కానీ మనం ఆ ఫ్రీక్వెన్సీని తగ్గించేయగలుగుతాం ప్రాక్టీస్ వల్ల. ఇప్పుడు బాబా వాళ్ళంతా కూడా ఎల్లప్పుడూ ప్రజెంట్ మూమెంట్లో ఉంటారు. ఏ పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయరు మనలాగా. అందుకే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఈ ఆలోచనలు అనేవి మనల్ని గాయపరుస్తూ ఉంటాయి. ఏవో ఎప్పుడో ఎవరో అన్నవి కానీ, ఏదో చేసినవి అవన్నీ మనకు గుర్తొచ్చి ఒక ఆలోచన నుంచి ఇంకెక్కడికో వెళ్ళిపోతాం. అమలాపురం నుంచి అమెరికాకి వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి అవన్నీ అనవసరమైన ఆలోచనలే మనకు రోజులో చాలా వస్తూ ఉంటాయి. గమనించుకుంటూ వాటిని ఫిల్టర్ చేసేసుకుంటూ వచ్చినప్పుడు మనము ఏ ఆలోచన లేకుండా ఎప్పుడు ప్రజెంట్ మూమెంట్లో ఉండగలిగే స్థితికి చేరుకుంటాం. నేను చెప్పేది అర్థమవుతుందా అంటున్నారు బాబా. అవును బాబా అంటున్నాడు రుద్ర. సరే, ఇప్పుడు వేరే కేసు అంటే ఇంకో పరిస్థితి చూద్దాం. ఇప్పుడు ఒకదాని గురించి చెప్పారు, మన ఆలోచనలని బాబా 3 రకాలుగా వివరిస్తారు. ఇప్పుడు 2వ రకం గురించి చెప్తున్నారు. ఇప్పుడు వ్యక్తి మండుతున్న బొగ్గు ముక్కను విడిచిపెట్టడానికి బదులుగా దాన్ని గట్టిగా పట్టుకొని దానితోనే పోరాడుతూ ఉంటాడు. ఆ వ్యక్తి వేదనలో ఉన్నాడు, కానీ విడిచిపెట్టడానికి బదులు మూర్ఖుడు మండుతున్న మంటను గట్టిగా పట్టుకుంటూనే ఉన్నాడు. ఏం జరగబోతోంది? ఆ వ్యక్తి కాలిపోబోతున్నాడు. కాబట్టి వెంటనే వదిలిపెట్టాల్సిన ఆలోచన వచ్చినప్పుడు దాన్ని వదిలిపెట్టడానికి బదులుగా దానితో పోరాడితే ఆ ఆలోచనలో నుంచి విముక్తి పొందడు. ఆ ఆలోచన వల్ల ఇంకా బాధలోకి వెళ్ళిపోతాడు. బొగ్గు ముక్కని చేతిలోనే పట్టుకుని ఉంటే ఏమవుతుంది? మన స్కిన్ అంతా అంటుకుపోతుంది. ఆ వేడికి ఇలా పిడికిలి మూసుకుని పోయినట్టుగా తయారైపోతుంది. అనవసరమైన ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ఆపకుండా దానితోనే పోరాడితే మనము ఈ బొగ్గు ముక్కని ఇలా గట్టిగా పట్టుకున్నట్టుగా అన్నట్టుగా బాబా మనకి ఉపమానం ఇస్తున్నారనమాట, కంపేర్ చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళని మేము పిచ్చివాడు అని పిలుస్తాము అంటున్నారు బాబా. చాలామంది వాళ్ళ ఆలోచనలతో ఇదే పని చేస్తున్నారు. మీకు బాధ కలిగించేదాన్ని, వేదన కలిగించేదాన్ని లెట్ గో, డోంట్ హోల్డ్ ఆన్ టు ఇట్. దాన్నే పట్టుకొని వేలాడకండి, వదిలేసేయండి, దాన్ని అక్కడికి ఆపేయండి అంటున్నారు బాబా. కాబట్టి ఒక ఆలోచన మీ తెలివిపైన దాడి చేసింది అంటే వెంటనే ప్రజెంట్ మూమెంట్లోకి వచ్చి ఆ ఆలోచనలో నుంచి బయటికి రావాలి, వదిలిపెట్టేయాలి.
దాంతో పోరాడొద్దు, అది కాలుస్తుంది. ఎంత జ్ఞానం ఉన్నవాడైనా, ఎంత జ్ఞాని అయినా సరే ఇది పాటించకపోతే, అంటే వచ్చే ఆలోచనల మీద కంట్రోల్ అనేది సాధించకపోతే ఈ అగ్నిలో కాలిపోతాడు. ఇక్కడ ఏ మినహాయింపులు లేవు, ఎవరికైనా ఒకటే సూత్రం వర్తిస్తుంది అంటున్నారు. నేను చెప్పింది నీకు అర్థమవుతున్నట్లుంది. ఇది దాదాపు అద్భుతానికి సమానం. కాబట్టి ఇంకా మనం చివరి దానికి వెళ్దామంటే, ఇప్పటికి 2 రకాలు చెప్పారు. వదిలేయటం ఆలోచనని, దాన్నే పట్టుకుని వేలాడకుండా ఉండటం. మండుతున్న బొగ్గును వదిలేయాలి, లేదా దాన్ని పట్టుకొని దానితో పోరాడుతూ ఉండాలి. ఇక మూడోది, అది మిమ్మల్ని మీరు పట్టుకుని ఉన్నప్పుడు ఆ బొగ్గు ముక్కని మరింత తీవ్రంగా కాలుస్తున్నా కూడా మీరు ఆ అగ్నిని ఆర్పేయకుండా, లేదా ఆ బొగ్గు ముక్కని వదిలేయకుండా అది ఇంకా చక్కగా మండేలాగా ఊదుకుని మరీ ఆ అగ్నిని పెంచుకుంటున్నారు, ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు మనం బయట చూస్తూ ఉంటాం, మొక్కజొన్న పొత్తులు కాలుస్తూ ఉంటారు నిప్పుల మీద. వాళ్ళు ఏం చేస్తారు, మంట ఇంకా బాగా రాజుకోవడానికి ఒక విసనకర్ర పట్టుకుని విసురుతూ ఆ మంటని పెంచుతూ ఉంటారు తగ్గకుండా. అలాగా మనం కూడా ఆలోచనని వదిలేయకుండా ఇలా పట్టుకుని ఆలోచనని పోరాడటంతో పాటు ఆలోచనతోనే ఇంకేం చేస్తున్నాం, ఇంకా వేరే గతమంతా కూడా తవ్వుకుని మళ్ళీ మరిన్ని ఆలోచనలు ఇంకా ఎక్కడెక్కడవో ఎప్పుడు జరిగినవో అన్నీ కూడా గుర్తు తెచ్చుకుని మరికొన్ని ఆలోచనలని పోగేసుకుని ఇక దాంట్లోనే కొట్టుకుపోతూ ఉంటాం, డిప్రెషన్లో కూరుకుపోతూ ఉంటాం. చాలా వరకు డిప్రెషన్లో ఉండే వాళ్ళు ఇలాగే బాధపడుతూ ఉంటారు. అదే తలుచుకుంటూ చేసిందే మళ్ళీ తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు. అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా ఆ బొగ్గుని ఊదుకుంటూ ఇంకా మండించుకుంటూ ఉంటారు. ఆ ఆలోచనకు అటెన్షన్ ఇవ్వడమే కాకుండా మనసులో రకరకాల సెనారియోస్, ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేసుకుంటూ ఆ బాధలో నుంచి బయటకు రాకుండా చూసుకుంటారు. జాగ్రత్తగా ఆ బాధలోనే ఉండేలా చూసుకుంటారు. అలా చేసినప్పుడు ఆలోచనకి మరింత బలం పెరుగుతుంది. బొగ్గు తీవ్రంగా కాలి మీ అరచేతిని కాలుస్తున్నా దాన్ని మీరు అట్లే అలౌ చేస్తూ ఉన్నారు, అట్లే అనుమతిస్తున్నారు కాల్చడానికి. అలాగే మీ ఆలోచనని మీరు అలాగే చూసుకుంటూ మిమ్మల్ని మీరు కాలిపోయేలా చేసుకుంటూ ఉన్నారు. ఈ చర్యలో తెలివి ఎక్కడ ఉంది? మిమ్మల్ని కాల్చే అగ్నిని పోషిస్తారా, లేదా వెంటనే మిమ్మల్ని మీరు రక్షించుకుంటారా? మీరు ఎంత ఎక్కువ అవేర్నెస్లో ఉంటే అంత వేగంగా ఆ మండుతున్న బొగ్గు ముక్కను వదిలిపెడతారు. ఎంత ఎక్కువ ఆందోళనతో ప్రియాక్యుపైడ్గా ఇంకా ఆలోచనలోనే మునిగిపోయి ఉంటే మీ రిఫ్లెక్సెస్, మీ ప్రతిచర్యలు అంత నెమ్మదిగా ఉంటాయి. కాబట్టి అలా చేయొద్దు. మీ ఆలోచనలతో పని చేయటం ఎలాగా అనేది ఇప్పుడు మనకు 3 మార్గాలు చెప్పారు కదా, అలాగా అవి తెలివైన మార్గం ఆలోచనలతో పని చేయటానికి అని చెప్తున్నారు బాబా. మనం ఇంతకుముందు కూడా ఫకీర్లో ఒకరోజు బుద్ధుడి స్టోరీ చెప్పుకున్నాం. ఒక ముసలావిడ నది దాటలేక బాధపడుతూ అక్కడే కూర్చుని ఉన్నప్పుడు బుద్ధుడు అతను దాటి వెళుతూ ఆమెని ఎత్తుకుని ఆ నది దాటించి దించేసి వెళ్ళిపోతాడు. ఆయనతో పాటు నా శిష్యుల్లో ఒకడు మాత్రం, మనం సన్యాసులు కదా, బౌద్ధ భిక్షువులము, మనం అసలు ఆడవాళ్ళని ముట్టకూడదు, ఈయనేమో ఏకంగా ఎత్తుకునేసి ఆమెను అక్కడ దించాడు అనేసి దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడనమాట. అప్పుడు బుద్ధుడు చెప్తాడు, నేను ఆమెని ఎత్తుకుని అక్కడే దించేశాను, కానీ నువ్వు నీ ఆలోచనల్లో ఇంకా ఆమెని మోస్తూనే ఉన్నావు. అంటే మన ఆలోచన ఎలాంటిదనేది ఆయన చెప్తున్నారు. అక్కడికి వదిలేశాడు, ఆయన ప్రశాంతంగా ఉన్నాడు బుద్ధుడు. కానీ శిష్యుడు ఇంకా దాని గురించే ఆలోచిస్తూ వేదన పడుతూ ఉన్నాడు. ఇంకా ఆమెని మోస్తూనే ఉన్నాడు తన ఆలోచనల్లో. అది అలాగా మనం కూడా మన ఆలోచనలని ఎంతవరకు అంతే, అంతకు మించి ఎక్కువగా వెళ్ళనీయకూడదు. అనవసరమైన వాటిని ఎక్కడికక్కడ తుంచేయాలి అనేసి చెప్తూ ఉన్నారు. నేను ముందే చెప్పినట్లుగా ఇది మీరు అనుకున్నంత సరళం లేదా సంక్లిష్టం, అంత ఈజీ ఏం కాదు, అలాగని మరీ కష్టం కూడా ఏమీ కాదు మనం ప్రయత్నం చేస్తే. కాబట్టి ఒక ఆలోచన వచ్చినప్పుడు దానిని వెంటనే డిలీట్ చేసేయడానికైనా, దాంతో పోరాడడానికైనా, లేదా దాన్ని ఇంకా ప్రోత్సహించడానికైనా
మీకే శక్తి, పవర్ అనేది ఉంది. ఆ ఆలోచన ఏదైనా మంచి కలిగించేదా, ఎవరికైనా మంచి చేసేదా, అందరి క్షేమం గురించా అని ఆలోచించాలి. ఒకవేళ ఏ రకంగా ఎవరికి శ్రేయస్సు కూర్చేది కాకపోతే దానిని వెంటనే వదిలిపెట్టాలి. వర్తమానంలోకి రావడం, ఏదైనా పనిలో అన్న బిజీగా ఉండటం, జపమన్నా చేయటం, శ్వాసనన్నా గమనించటం, ఇవి పాటించడం ద్వారా ఆలోచన నుంచి మనస్సును విముక్తి పొందేలా చేసుకోవచ్చు. మీరు ఎరుకతో జీవించినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఆలోచనను వదిలిపెడతారు. ఆందోళనతో ఉన్నప్పుడు దానితో పోరాడడం, ప్రోత్సహించడం లాంటి తప్పు చేస్తారు. అదే మీరు ప్రశాంతమైన మనస్సుతో విషయాలను చూసినప్పుడు మనం చేసే ఆలోచనల వ్యర్థత, ఎంత వేస్ట్ ఆలోచనలు వస్తున్నాయో గ్రహించి నెమ్మదిగా వాటి పట్టు నుండి మిమ్మల్ని మీరు రిలీజ్ చేసుకుంటారు. రియాక్షన్స్ విషయాలను మరింత దిగజారుస్తాయి. రిలేషన్స్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. ఆలోచనల పట్టులో నుంచి విడిపోవడానికి, మిమ్మల్ని మీరు రిలీజ్ చేసుకోవటానికి అత్యంత తెలివైన ప్రాక్టికల్ వే ఏంటది? ప్రశాంతంగా ఉండటం. మిమ్మల్ని మీరు ఈ క్షణమే గమనించుకోవచ్చు. ఎలాగా ఉంది ఇప్పుడు మనస్సు? టెన్షన్ పడుతుందా? ప్రశాంతంగా ఉందా? ఏదైనా ఒక ఆలోచన వచ్చినప్పుడు కూడా అది నేను ప్రాక్టీస్ చేసి చెప్తూ ఉన్నాను. దేని గురించన్నా ఆలోచిస్తున్నప్పుడు అది ఊరికే టెన్షన్ పడిపోతాం. దానివల్ల ఏమవుతుందో, ఏం జరుగుతుందో అని ఫ్యూచర్ని ఊహించుకొని లేదా గతంలో జరిగినవి ఆలోచించుకొని చాలాసేపు బాధపడుతూ ఉంటాం. అది గుచ్చుతూ ఉంటుంది. దానివల్ల మన మనశ్శాంతి అంతా పాడైపోతుంది. అదే ఇదంతా, ఈ గోలంతా వచ్చింది ఈ ఆలోచనల వల్లే కదా, ఈ ఆలోచనను వదిలేస్తే అయిపోయింది అని ఒక్క క్షణం ప్రశాంతంగా ఆ ఆలోచనను వదిలేసి మనం చేసే పని మీద ధ్యాస పెట్టడానికి ట్రై చేసినప్పుడు అసలు ఎంత హాయిగా ఉంటుందో. మనల్ని గుచ్చేవంతా ఆలోచనలే. మన చేతిలోనే ఉంది, మన కంట్రోల్లో ఉంది. గుర్తుంచుకో బేటా, ప్రశాంతంగా, సంతృప్తిగా ప్రతి క్షణాన్ని నిర్మలంగా అంగీకరించడం అనేది స్వర్గం కూడా కోరుకునే ఆశీర్వాదం, అంటే బ్లెస్సింగ్. పెళుసుగా ఉన్న మన మానసిక స్థితిని కేవలం ఒక ఆలోచన, ఒక మాట లేదా ఒక చూపు మన చిత్తశుద్ధిని, అంటే తెలివిని లేదా క్షేమాన్ని దెబ్బతీస్తుంది. అంటే పెళుసుగా ఉన్న మానసిక స్థితి అంటే మనం అలాగా ఆలోచనలతో, ఆందోళనతో వల్నరబుల్గా ఎప్పుడైతే ఉంటామో ఎవరి చేతిలో అయినా మోసపోగలుగుతాము, ఏ రకంగా అయినా నాశనం అయిపోయేకి అవకాశం ఉంటుంది. సో ఈ క్షణంలో ప్రశాంతంగా ఉండి మనస్సు యొక్క పనితీరు కంటే లోపల ఉన్న ఆత్మపై దృష్టి పెట్టడమే ఏకైక మార్గం. అంటే మనకు ఎప్పుడు కూడా బాహ్యంగా చరిస్తూ ఉండే ఈ ఇంద్రియాలు, కళ్ళు ఏది చూస్తున్నాయో అటు వెళ్తూ ఉంటాం. ఏది వింటే అదే మళ్ళీ కావాలనిపిస్తుంది. ఏది వింటే ఆ మ్యూజిక్ మళ్ళీ వినాలనిపిస్తుంది. ఏది టేస్ట్ చూస్తే అది ఇంకా తినాలనిపిస్తుంది. ఎప్పుడు ఇలా బాహ్యంగా చరిస్తూ ఉంటాయి మన ఇంద్రియాలు. ఆ ఇంద్రియాలన్నింటినీ కూడా అంతర్ముఖం చేయాలి. మనం లోపలికి వెళ్ళాలి. మన మనస్సులోకి లయం చేసేసేయాలి ఇంద్రియాలని. ఆ మనస్సును ఏం చేయాలి? అంతర్ముఖమైన తర్వాత మన ఆత్మలో లయం చేయాలి. అంటే అదే చెప్తున్నారు బాబా. ఆ మనస్సు పనితీరు కంటే మనం ఏం చేయాలి? లోపల ఉన్న ఆత్మపై దృష్టి పెట్టాలి. మన మనస్సు అనేది ఎంతగా మనల్ని మోసం చేస్తుందో అంతగా ఓదార్పునిస్తుంది. మనం చేసే ఆలోచనను బట్టి ఆ మనస్సు నెగిటివ్గా వర్క్ చేయాలా, పాజిటివ్గా వర్క్ చేయాలా అనేది రెండు రకాలుగా కూడా వర్క్ చేస్తుంది. కానీ మనస్సుని ఎప్పుడు మన కంట్రోల్లో ఉంచుకోవాలి. అంతేకాని దాని కంట్రోల్లోకి మనం ఎప్పుడూ వెళ్ళకుండా చూసుకోవాలి. అది ఎప్పుడు వీలవుతుంది? నువ్వు ఎప్పుడైతే ప్రజెంట్ మూమెంట్లో, ఈ క్షణంలో ఎప్పుడైతే ఉంటావో, వర్తమానంలో ఇప్పుడు నువ్వేం చేస్తున్నావో దాని మీద ఎప్పుడైతే ధ్యాస పెడతావో, లేదా మౌనంగా, నిశ్శబ్దంగా, అవేర్నెస్తో, అవగాహనతో, ఎరుకతో ఉంటావో, అలా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం.
ఏంటి నీ మనస్సును కంట్రోల్ చేసుకోవడం అనేది. స్వర్గము, అంతకు మించినవి అన్నీ కూడా ఈ ప్రశాంతమైన నిశ్శబ్దం యొక్క గర్భంలో విశ్రాంతి తీసుకుంటాయని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. కానీ బాబా, ధ్యానం కోసం నేను ప్రశాంతత స్థితిలో కూర్చోవాలని ప్రయత్నించినప్పుడు ఇంకా ఎక్కువ ఆలోచనలు వచ్చి నన్ను దాడి చేస్తూ ఉన్నాయి. మరి ఇంత ఎక్కువ ఆలోచనలు వస్తూ వ్యక్తులను వేధిస్తూ ఉంటే ధ్యానం కోసం కూర్చోవడానికి ఎవరైనా కూడా భయపడతారు కదా అంటున్నాడు రుద్ర. అప్పుడు బాబాయ్ అంటున్నారు, నువ్వు మొట్టమొదట ముఖ్యంగా ఎప్పుడు వెంటనే ప్రశాంతత లేదా శూన్యస్థితికి రాగలుగుతానని ఆశించి ధ్యానం కోసం కూర్చోవద్దు. ధ్యానం కోసం కూర్చున్నప్పుడు కూడా ఫస్ట్ ఈ ప్రజెంట్ మూమెంట్లో ఉండటానికి ట్రై చేయండి. అంటే మీ శ్వాసపై దృష్టి పెట్టండి. శూన్యస్థితికి చేరుకోవాలని ప్రయత్నించొద్దు. ఎందుకంటే మీరు ఇంకా ఆ శూన్యస్థితికి సిద్ధంగా లేరు. ఇప్పుడిప్పుడే మొదలుపెట్టి నేను అంతలోనే శూన్యస్థితిని అనుభవం చెందాలి, సమాధి స్థితిని అనుభవం చెందాలి అంటే అది అవ్వదు. మన ఆలోచనలను నియంత్రించుకుని, మన మనసును నియంత్రించుకుని ఆత్మస్థితిలోకి వచ్చినప్పుడే మనము ఆ శూన్యస్థితికి వెళ్తాం. కాబట్టి ట్రై చేసిన వెంటనే నాకు ధ్యానం కుదరట్లేదు, నేను చేయలేకపోతున్నాను, నాకు ఆలోచనలు వచ్చేస్తున్నాయి అనేసి మీరు గివప్ ఇవ్వద్దు, వదిలేయద్దు. క్షణంలో ఉండటం అంటే జపం చేస్తూనో లేదా శ్వాసతో ఉండడం. కాబట్టి దానిపైన దృష్టి పెట్టండి. మీకు ఒక మంత్ర జపం చేయాలనిపిస్తే ఏదో ఒక మంత్ర జపం చేస్తూ దాని మీద దృష్టి పెట్టండి. లేదంటే జస్ట్ మనకు నార్మల్గా సరళంగా సహజంగా మనకు జరుగుతున్నటువంటి శ్వాస మీద దృష్టి తీసుకురండి. ముక్కు పైన మన భ్రూమధ్యంలో మొదలైన దగ్గర నుంచి ముక్కు చివరి వరకు మన శ్వాస ఎలా జరుగుతుందో అక్కడ గమనించండి. అలా గమనిస్తూ ఉన్నప్పుడు మీరు వేరేదంతా మర్చిపోయి ఇక్కడికి వచ్చేస్తారు. మీ ధ్యాస అక్కడికి వచ్చేస్తుంది. ఏదైనా ఆలోచన వచ్చింది అన్నప్పుడు వెంటనే మళ్ళీ శ్వాస మీదకు ధ్యాస తీసుకుని రావాలి. మన మనసు పోతూ ఉంటుంది, ఒక దాని మీద ధ్యాస పెడుతున్నా మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. ఆలోచనలు వస్తూ ఉంటాయి, మనసు ఎక్కడికో పరిగెత్తుతుంది. మళ్ళీ దాన్ని లాక్కొచ్చి మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెట్టాలి, లేదా ఏదైనా మంత్రం జపించాలి. ఒక కుక్క పిల్లని లీష్ కట్టి తీసుకుని వెళ్తూ ఉంటాం, అది పారిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది, దాన్ని మళ్ళీ లాగి మన దగ్గరికి తీసుకుంటూ ఉంటాం. అలాగే మన మనస్సును కూడా అది పారిపోతూ ఉంటే లాక్కొచ్చి మన దగ్గర ఈ శ్వాస మీదకి పెడుతూ ఉండాలి. అలాగా ఆలోచన వచ్చినప్పుడంతా చేస్తూ ఉండాలి. కంటిన్యూస్గా శ్వాస మీద ధ్యాస పెట్టక్కర్లేదు. ఆలోచన వచ్చినప్పుడు శ్వాస మీదకు రావాలి. అలాగ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఆ శ్వాసే మీరైపోతారు. లేదా జపంలోకి వస్తే ఆ జపమే మీరైపోయి ఏమవుతుంది తర్వాత శూన్యతా స్థితి, అంటే మనస్సు మనకు తెలియకుండానే శూన్యమైపోయి ఆ శూన్యతలో కరిగిపోతారు. ఆలోచనలు మాత్రం ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. మనము తిరిగి దాన్ని తెస్తూనే ఉండాలి. ఎప్పటిదాకా అంటున్నారు బాబా? ఆ జపము లేదా ఆ శ్వాస మీరే అయ్యే వరకు అదే మనం అయిపోవాలి. ఆ ధ్యానమే మనం అయిపోవాలి. ధ్యానం చేసేవాడు, ఆ ధ్యాన ప్రక్రియ అన్నీ ఒక్కటైపోవాలి. త్రిపుటి అంటారు దాన్ని. అంతా ఒక్కటైపోవాలి. మేము మౌనంగా కూర్చున్నప్పుడు లేదా అలా లోపలికి వెళుతూ ఉన్నప్పుడు మొదట్లో మరింత గందరగోళం రాజ్యం చేస్తుంది. మనసు కంట్రోల్లో ఉండాలని ఇష్టపడదు. మనసు సేవకుడు కాకుండా అదే యజమాని కావాలి అని కోరుకుంటుంది. కాబట్టి ఆలోచనలు ప్రబలుతాయి. వర్షం కురిసినప్పుడు కాలిపోయిన భూమి నుంచి ఆవిరి ఎలా లేస్తుంది? ఒక వేడిగా ఉన్న పెన్నం మీద నీళ్లు చిలకరించారనుకోండి, ఏమవుతుంది? బుస్సుమని సౌండ్ చేస్తూ పైకి ఆవిరిగా లేచిపోతాయి. ఆ వాటర్ అంతా ఆవిరిగా వెళ్ళిపోతుంది. కానీ కంటిన్యూస్గా నీళ్లు పోస్తూ ఉన్నారనుకోండి పెన్నం మీద, ఏమవుతుంది? ఆ వేడి అనేది తగ్గిపోతుంది. ఆ వేడిగా ఉన్న భూమి మీద వర్షం పడినప్పుడు ఫస్ట్ ఆవిరి లేస్తుంది. కానీ అలాగే కంటిన్యూస్గా వర్షం జోరున కురిస్తే ఏమవుతుంది? ఆ భూమాత సుగంధం మనల్నందరినీ చుట్టుముడుతుంది. కామ్ డౌన్ అయిపోతుంది ఆ కాలిపోయిన భూమి కూడా. అందుకే ఆ మౌనాన్ని కొనసాగించండి. ఆ మౌనం యొక్క ఖుష్బు మత్తుగా చేస్తుంది. మనం అందుకే ఆలోచనలు వస్తున్నా కంటిన్యూస్గా అదే ప్రక్రియ, శ్వాస మీదకి ధ్యాస అలాగే తీసుకొని కంటిన్యూస్గా వస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా
పెన్నం ఎలా అయితే చల్లబడిపోతుందో మన మనస్సు కూడా స్థిమితపడిపోయి ఆలోచనలు అనేవి తగ్గిపోయి శూన్యస్థితి అనేది ప్రాప్తిస్తుంది. శ్వాస తీసుకోవడం వదలడం మధ్య ఉన్న గ్యాప్ని కొనసాగించండి. గ్యాప్ అనేది చాలా ముఖ్యం. ఆ గ్యాప్లో మౌనం నివసిస్తుంది. ఆ మౌనంలోనే వాడున్నాడు. ఎవరు? పరమాత్ముడున్నాడు. శ్వాస తీసుకోవడం వదలడం మధ్య ఆ గ్యాప్ అబ్జర్వ్ చేయాలి. ఆ గ్యాప్ ఎక్స్పాండ్ చేసుకుంటూ పోవాలి. అప్పుడు మనకు తెలియకుండానే బ్రీతింగ్ చాలా స్లో అయిపోయి కాసేపటికి అసలు ఆగిపోతుంది. మన చైతన్యం అంతా కూడా ఆ గ్యాప్లో ఉంటుంది. ఇప్పుడు శ్వాస తీసుకున్నాక మళ్ళీ వదిలే టైంలో ఆ 1 సెకండ్ పాజ్ అనేది వస్తుంది. తీసుకున్నాక 1 సెకండ్ పాజ్, మళ్ళీ వదులుతాం. అలాగా ఆ గ్యాప్లో ఎప్పుడైతే మనం ఉండడం అలవాటు చేసుకుంటామో మన హార్ట్ రేట్ అనేది పడిపోయి బ్రెత్ కౌంట్ కూడా తగ్గిపోయి ఆల్మోస్ట్ 0కి వచ్చేస్తుంది. విట్నెస్ స్టేట్లోకి అంటే సాక్షిభూత తత్వంలోకి వెళ్ళిపోతారు. నీకు ఎప్పుడైతే బ్రెత్ ఆడదో, శ్వాస ఆడదో, అప్పుడే నీ ఆలోచనలు కూడా ఆగిపోతాయి. ఆటోమేటిక్గా ఒక్క ఆలోచన కూడా ఉండదు. మీరు కావాలంటే ఇప్పుడే గమనించవచ్చు. మీరు శ్వాసని పీల్చి ఆపండి, కాసేపు దాన్ని గమనించండి. మళ్ళీ మెల్లగా వదిలి స్లోగా అక్కడ కాసేపు గ్యాప్ ఇవ్వండి. ఆ గ్యాప్ గమనించండి. మళ్ళీ పీల్చడానికి మధ్యలో వచ్చే గ్యాప్ గమనించండి. అలాగా మనం ప్రాక్టీస్ చేస్తూ కూడా ప్రజెంట్ మూమెంట్లో ఉండటానికి ట్రై చేయొచ్చు. ఆ ఎక్స్పెరిమెంట్ మీరు చేయొచ్చు. ఇప్పుడు మనం లేచినప్పటి నుంచి నేను లేచాను, నేను తింటున్నాను అని అనంగానే బయటకి మన లోపల భావన అదే, నేను లేచాను, నేను తింటున్నా, నాదిది, నాకు ఈ పని ఉంది. ఎంతసేపు బాడీ కాన్షియస్నెస్తోనే అంటే దేహాత్మ భావనలోనే ఉండి అన్నీ చేస్తుంటాం జాగ్రత్త అవస్థలో. మనకి రమణ మహర్షి కూడా ఇలాగే చెప్తారు. అందుకే ఐఎమ్ స్లీపింగ్, ఐఎమ్ ఈటింగ్, దీంట్లో ఐఎమ్ అనేది తీసేస్తే జస్ట్ స్లీపింగ్, ఈటింగ్, వాకింగ్, రైటింగ్ ఇలా వస్తుంది. అంటే ఇది తినబడుతోంది, ఇది చూడబడుతోంది, ఇది రాయబడుతోంది, అంటే ఒక క్రియ జరుగుతోంది అంతే. ఇక్కడ నేను అనేది లేదు. నువ్వు అసలు ఎక్కడున్నావు? ఇక్కడ ఇంకా సాక్షిభూత స్థితిలో ఉన్నావు. అది ఇప్పుడు నేను ఇది ఈ చెప్పడం అనేది నా చేత చెప్పబడుతోంది. ఇది నేను చేయట్లేదు, నా చేత ఒక పని జరుగుతోంది. అంటే దాన్ని మనం సాక్షిగా గమనించాలి. అదే ఆ ఐ అనేది, నేను అనేది తీసేసేస్తే అదే నిష్కామ కర్మయోగం అయిపోతుంది. మనం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు అంతా కూడా ఇది ప్రాక్టీస్ చేయాలి. మనం పడుకున్నప్పుడు మనం అదే పనిగా ఆలోచన చేయం. మనం నిద్రావస్థలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పని జరుగుతూ ఉంటుంది. మన లోపల ఆర్గాన్స్ అన్నీ వాటి పని అవి చేస్తూ ఉంటాయి. మనం ఏం ప్రయత్నపూర్వకంగా ఏది చెయ్యట్లేదు. ఒక ఆలోచన కానీ ఏది, అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయి. అలాగే మన జాగ్రత్త అవస్థలో ఉన్నా కూడా మనము అది ఆటోమేటిక్గా జరుగుతోంది, నా ద్వారా పని జరుగుతోంది అనే భావనలో ఉండడం ప్రాక్టీస్ చేయాలి. ఒకవేళ నేను అనే స్థితిలోకి మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నామంటే మళ్ళీ మనం కమ్ బ్యాక్ టు దట్ శ్వాసలోకి కానీ లేదా నా ద్వారా జరుగుతోంది అనేది మనం గమనించుకోవడంలోకి మళ్ళీ బ్యాక్ రావాలి. ఒకసారి మనకు కోపం వచ్చింది, అప్పుడు ఏమిటి మనం అప్పుడు కూడా గమనించుకోవాలి. నాలో ఏదో వికారం వచ్చింది, ఎవరో ఏదో అన్నారు అంటే లోపల ఒక భావోద్వేగం నాలో నుంచి లోపల నుంచి వచ్చిందనమాట. దాన్ని నువ్వు చూస్తూ ఉన్నావు, గమనిస్తూ ఉన్నావు అంతే, ఒక స్టిల్నెస్తో. అది జ్ఞానం ఉండే స్థితి. మూవీ చూస్తున్నామంటే ఊరికే చూస్తూ ఉన్నాం, మన ముందు బొమ్మలు కదలాడుతూ ఉన్నాయి, మనము వాటితో ఎంటాంగిల్ అయిపోవట్లేదు, మనం ఆ ఎమోషన్స్లో ఇరుక్కుపోకుండా ఊరికే చూస్తున్నాం. అలాగా మనల్ని కూడా మనం ఒక మూవీ చూస్తున్నట్టుగా చూసుకోవడం అలవాటు చేయాలి. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఇలాగా వెంటనే అన్నీ మర్చిపోతారని అనుకోవద్దు. అది ఎలా సాధ్యం? మనకు వస్తూనే ఉంటుంది నేను నేను అనే ఆలోచన లేదా మన థాట్స్ అనేవి. కానీ ఆ స్టిల్నెస్ కోసం, నిశ్చలత కోసం శ్రమించాలి. రోజంతా మీరు ఎంత ఎక్కువసేపు వర్తమాన స్థితిలో ఉంటే మీకు ధ్యానం చేయడం అనేది అంత సులభం అవుతుంది. ఎంత తక్కువ ఉంటే అంత బాధాకరం అవుతుంది. అంటే ప్రజెంట్ మూమెంట్లో ఉండకుండా మనల్ని మనం గమనించుకోకుండా ఉంటే మనకు ధ్యానం కూడా కుదరదు, అంత బాధాకరం అవుతుంది ధ్యానం చేయడం అనేది. రోజంతా మనస్సు మిమ్మల్ని రూల్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి ధ్యానం చేసి ప్రజెంట్ మూమెంట్తో అంటే ఆ మూమెంట్తో ఒకటి అవ్వాలి అని మనం ప్రయత్నం చేసినప్పుడు ఆ మనస్సు ఇంకా
రెసిస్ట్ చేస్తుంది, అంత తొందరగా అలౌ చెయ్యదు. కానీ కష్టపడాలి, శ్రమించాలి. ఎప్పుడు ఏది ఫ్రీగా రాదు బేటా, ఎల్లప్పుడూ గుర్తుంచుకో దీన్ని. ఈ కాస్మాస్లో ఉచిత భోజనాలు ఉండవు. మనమందరము ప్రతి భోజనం కోసం శ్రమించి కష్టపడి పని చెయ్యాలి. అత్యంత రుచికరమైన భోజనము అంటే ఆ భోజనం ఏంటి ఇక్కడ? శూన్యత, ఆ వన్నెస్ స్టేట్, సమభావం, అంతా ఒక్కటిగా చూసే భావం అనే రుచికరమైన భోజనం ఫ్రీగా ఊరికే వచ్చేస్తుంది. అలాగా రాదు. మీరు దానికోసం ఎంతో శ్రమించి సాధించాలి. ఏదైనా కష్టపడి సాధిస్తేనే దానికి ఫలితం ఉంటుంది. ఏది ఫ్రీగా దొరకదు. ఫ్రీగా వచ్చేది ఏది దానికి వాల్యూ అనేది ఉండదు. కాబట్టి మీకు ప్రపంచంలో అత్యంత ఖరీదైన వంటకం ఉచితంగా, అంకిత భావం లేకుండా, కృషి లేకుండా కావాలా? లేదు బచ్చా, అది జరగదు. ఎలాంటి ఖర్చు లేకుండా మీరు లేదా ఎవరైనా సరే, ఎంత ప్రత్యేకమైన వాళ్ళైనా సరే, సరైన కృషి, అంకిత భావం లేకుండా ఏకత్వం మరియు శూన్యత అనేవి వస్తాయని అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మన పూర్తి సమర్పణ భావం, అంకిత భావంతో పని చెయ్యాలి. అప్పుడే మనము వాటిని సాధించగలం. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ సంవత్సరము, ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మ, ఎప్పటికైనా సరే మనము ఆ స్థితిని సాధించి తీరాల్సిందే. అంతవరకు జన్మలు తీసుకుంటూనే ఉంటాం. పరమాత్మలోకి వెళ్ళాలి అంటే ఈ మనస్సుకు మనం కట్టుకున్న జంజాటాలన్నీ వదిలేసి దాన్ని ఆ భగవంతుడిలోకి లీనం చేయాలి. అందుకే భగవన్నామం పట్టుకుని ఉండు అంటారు. అప్పుడు మన ఆలోచనలు అన్నీ కూడా ఆ భగవన్నామంలో లీనమైపోతాయి. ఈ స్థితి సాధించే వరకు మనకు ముక్తి అనేది రాదు. ఇలాంటి స్థితి సాధించినప్పుడు ముక్తి అనేది కరతలామలకం వచ్చేస్తుంది. మనం జీవించి ఉండగానే ఆ ముక్తిని సాధించగలుగుతాం. అది సాధించడానికి మనకి ఉపయోగపడే మార్గాలు, సాధనాలేంటి? ధ్యాన సాధన, యోగ సాధన, ఇలాంటివి మనకు హెల్ప్ చేస్తాయి. లేదా ప్రజెంట్ మూమెంట్లో ఉండటం, జపం చేయటం, శ్వాస మీద ధ్యాస పెట్టడం, ఇవన్నీ కూడా ఆ అత్యంత ఖరీదైన వంటకాన్ని అంటే ఆ ముక్తిని, ఆ శూన్యతని సాధించటానికి, ఏకత్వాన్ని సాధించటానికి మనకు హెల్ప్ చేసే టూల్స్ అన్నమాట. తర్వాత బాబా లేచి కోమలంగా నవ్వుతూ తన సమూహం అంటే ఆ కుక్కలు, రుద్ర అందరూ వస్తుండగా కాటేజ్ వైపు తిరిగి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత రుద్ర టీ కోసం నీళ్లు మరగబెడుతూ ఉన్నాడు. తర్వాత చిల్లుం కోసం బొగ్గు రెడీ చేయటానికి బొగ్గు ముక్కను చేతిలోకి తీసుకోగానే ఇప్పుడు బాబా చెప్పినదంతా గుర్తొచ్చింది బొగ్గు ముక్క గురించి. సో ఇప్పుడు ఏం చేశాడు రుద్ర? ఇంతకు ముందు కంటే చాలా జాగ్రత్తగా, గౌరవ భావంతో ఆ బొగ్గు ముక్కని పట్టుకున్నాడు. ఆ బొగ్గు ముక్క అంటే ఏంటి? మన ఆలోచనలని అలా పోల్చి చెప్పారు కదా బాబా. కాబట్టి దాన్ని చాలా గౌరవ భావంతో ఇప్పుడు ఆ బొగ్గుని చూస్తూ ఉన్నాడు రుద్ర. ఇక మళ్ళీ వచ్చే గురువారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. సర్వం శ్రీ సాయినాథ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.